బంగ్లాదేశ్లోని గోపీబాగ్ ఇంటర్సిటీ బేనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలు లోపల మంటలు చెలరేగడంతో నలుగురు వ్యక్తులు మరణించారని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. శుక్రవారం రాత్రి 9:05 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని, రైలులో కనీసం 5 కంపార్ట్మెంట్లను దుర్మార్గులు తగలబెట్టారని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది. అయితే బాధితులను ఇంకా గుర్తించలేకపోయారు. అగ్నిమాపక సేవ, పౌర రక్షణ డ్యూటీ ఆఫీసర్ రక్బుల్ రసన్ ప్రకారం మంటలను అదుపు చేయడానికి 7 అగ్నిమాపక యూనిట్లను తీసుకొచ్చారు. ఈ ఘటన తర్వాత ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ మహీద్ ఉద్దీన్ బేనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం ప్రణాళికబద్ధమైన దాడి అని ఆరోపించారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు 2 రోజుల ముందు ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడింది ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేమని, అయితే ఇది విధ్వంసకర చర్య అని ఆయన అన్నారు. దాడికి పాల్పడిన వారిని చట్టపరిధిలోకి తీసుకొస్తామని అధికారి తెలిపారు. సాధారణ ప్రజలు, పిల్లలు మరియు మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తన అమానవీయం. ఢాకా ట్రిబ్యూన్ నివేదించిన ప్రకారం నేరం చేసిన వ్యక్తులు తమను తాము ప్రయాణికుల వేషం ధరించి ఉండవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా రాత్రి 9:07 ఎమర్జెన్సీ సర్వీస్ నెంబర్ నుండి తమకు అగ్నిమాపక నివేదిక అందిందని ఢాకా రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అష్రఫ్ హుస్సేన్ తెలిపారు. అయినప్పటికీ ప్రజలు రైలులో చిక్కుకుపోవచ్చని, పోలీస్ అధికారులు ఇప్పటికీ భయపడుతున్నారని ఢాకా ట్రిబ్యూన్ నివేదించింది.